ప్రైజ్ ద లార్డ్. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 3వ తారీఖు విజయవాడ పట్టణంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు జరగబోతుంది. ఆనాడు యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు సర్వ సృష్టి ఎటువంటి సంతోషాన్ని అనుభవించిందో ఈ ఆరాధనలో మీరందరూ కూడా అటువంటి సంతోషాన్ని అనుభవించబోతున్నారు. మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది. మీకు సమాధానము లేకపోతే సమాధానము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. శాంతి లేని వారికి శాంతిని పొందుకోబోతున్నారు. రక్షణ లేని వారు రక్షణను పొందుకోబోతున్నారు. కనుక ఈ ఆరాధనకు మీ కుటుంబాలతో కలిసి తరలిరండి, దైవ దీవెనలు పొందండి. నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తున్నారు. వీళ్ళారా, నంద్యాల మహాపట్టణానికి డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే స్వార్థ మహోత్సవాలకి నేను వస్తున్నాను. యేసుక్రీస్తు నామ ధ్యాన మహోత్సవం స్వార్థ స్వస్థత మహాసభలు. స్థలం ఎస్పీజీ గ్రౌండ్స్, నంద్యాల. ఈ స్వార్థ స్వస్థత మహాసభలకు అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్టణంలో కాలు పెట్టబోతున్నారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అనేక దురాత్మ చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు తరలిరండి, అద్భుతాలు పొందుకోనండి. వివరములకు పాస్టర్ పాల్ కిషోర్ గారిని సంప్రదించండి. కుమ్మరి కుండను తయారు చేస్తున్నప్పుడు, కుమ్మరి ఆ కుండను దెబ్బలు కొడుతూ దాన్ని సరిచేస్తున్నప్పుడు ఆ కుండ మౌనమైతేనే అది అద్భుతమైన పాత్రగా మార్చబడుద్ది. అది కనుక నన్నెందుకు నువ్వు కొడుతున్నావు, నన్నెందుకు నువ్వు ఇలా హింసిస్తున్నావు, నన్నెందుకు నువ్వు అగ్నిలో కాల్చావు, లేకపోతే నన్నెందుకు నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని తిరిగి కుమ్మరితో ఆ కొండ మాట్లాడితే ఆ కొండకు సరైనటువంటి రూపము రావడం కష్టమైపోయింది. అందుకని సంగమా, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు, దేవుడు మనం సరి చేస్తున్నప్పుడు, మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు, మన బ్రతుకులో కలుగుతున్న శ్రమలకు కారణాలను చూపిస్తున్నప్పుడు, నిజమే ప్రభువా, నేను అలా ఉన్నాను, అందుకని నా జీవితం అలా ఉంది. నిజమే ప్రభువా, నా బ్రతుకు అలా ఉండడానికి కారణం, నాకు రోగాలు రావడానికి కారణం, నా కుటుంబం అప్పులైపోవడానికి కారణం నీకు విరోధముగా నడవడమే అని దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన మాటల ప్రకారం నువ్వు నడవగలిగితే నీ జీవితానికి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. సమాచారం లేకుండా ఎప్పుడు దేవుడు కార్యం చేయడు. ఎందుకు సమాచారం ఇస్తాడు అంటే, ఆ సమాచారం ఇచ్చినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుంటావేమోనని, ఆ సమాచారం ఇచ్చినప్పుడు నిన్ను నువ్వు రక్షణకు ఆయన మార్గంలోకి వస్తావేమోనని, నిన్ను నువ్వు సరి చేసుకొని ప్రభు దగ్గర దేవుని సన్నిధులు యథార్థవంతులుగా మారతావేమోనని నీకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ వాడ ఎందుకు బ్రద్దలవుతుంది? ఆ వాడ పగిలిపోయే పరిస్థితులేంటి? ఆ వాడ నాశనం అవడానికి కారణం ఏంటంటే, ఆ వాడలో దేవుని మాట వినకుండా వెళుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ వాడలో ప్రయాణం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోవాలని తలాంచే వారి జీవితాల్లో ఇదిగో ఈ వాడ బ్రద్దలైపోయినట్లుగా బ్రద్దలైపోతాయి. నీ జీవితాన్ని సాతాను పాడు చేస్తే నీ బ్రతుకును దేవుడు కాపాడలేదు. నీ జీవితాన్ని సాతానుడు నాశనం చేస్తుంటే నీ బ్రతుకును దేవుడు కాపాడడానికి అవకాశం. కానీ నువ్వే దేవుని సన్నిధిలో నుంచి పారిపోతుంటే, దేవుని సన్నిధిని విడిచిపెడుతుంటే, దేవుని సన్నిధిని వదులుకొని వెళ్ళిపోతుంటే, దేవుని మందిరాన్ని వదులుకొని వెళ్ళిపోతున్నప్పుడు, దేవుని సన్నిధిని కాదనుకొని అవిధేయురాలు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడే ఒక్కొక్కసారి నీ మీదకు తుఫాను విడుదల చేస్తాడు. దేవుడే నీ మీదకు భయంకరమైనటువంటి తుఫానుని, ఉపద్రవాన్ని కలుగు చేస్తామంటాడు. ఈరోజు ఎందుకు మన కుటుంబాలు పాడైపోతున్నాయి? ఎందుకు మీ జీవితాలు నాశనం అవుతున్నాయి? ఎందుకు మీ బ్రతుకులు నాశనం అవుతున్నాయండి? ప్రియ దైవ జనాంగం, నువ్వు ఏ వాడెక్కాలో నీకు తెలుస్తుందా? నీవు ఏ వాడలో ఉండాలో నీకు తెలుస్తుందా? నువ్వు ఏ వాడలో స్థిరపరచబడవు నీకు అర్థమవుతుందా?
నువ్వు ఏ వాడలో నాటబడాలో నీకు అర్థమవుతుందా? అవిధేయత. వాడలో ఉన్నవాడిని బయటికి విసిరి, కానీ ఒక వ్యక్తి విధేయత బయట ఉన్నవాడిని వాడలోకి తీసుకొచ్చింది. ఈ రోజున ప్రియ దైవజనుడు, నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు లోపల నుంచి బయటికి వెళ్తావా, బయట నుంచి లోపలికి వస్తావా? మన జీవితాల్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనేకమైన నష్టాలు కూడా మన జీవితంలో వాటిల్లుతూ ఉంటాయి. అనేక సందర్భాలలో మన ఆత్మీయ ప్రయాణంలో కావచ్చు, మన వ్యక్తిగత ప్రయాణంలో కావచ్చు, పలుమార్లు మన జీవితంలో భయంకరమైనటువంటి నష్టాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి మనం ఆశించినటువంటి విధముగా మన జీవితాలు నడవవు. మనం ఉద్దేశించిన రీతిగా మన బ్రతుకులు కనబడవు. ఏదో ఒకటి నష్టం, ఏదో ఒకటి భయంకరమైనటువంటి కీడు మన కుటుంబాల్లో కనబడతా ఉంటుంది. అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ రోగాలు వచ్చాయి, ఎందుకు ఈ సమస్యలు వచ్చాయి, ఎందుకు ఈ అప్పులు పాలైపోయాం, ఎందుకు ఈ రీతిగా మన బ్రతుకులు పతనమవుతున్నాయి అని చాలామంది ఆలోచించలేరు. కానీ ఆలోచించి నడవగలిగితే నీ జీవితం భయంకరమైనటువంటి వ్యాధులతో నింపబడడానికి, నీ జీవితం భయంకరమైనటువంటి శాపముతో నింపబడడానికి, నీ జీవితంలో భయంకరమైనటువంటి నష్టాలు కలగడానికి గల కారణాలను పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెల్లగా బయలుపరుస్తాడు. కొన్ని కుటుంబాలు చూడండి భయంకరంగా పాడైపోతూ ఉంటాయి. కొంతమంది జీవితాలు చూడండి భయంకరంగా నాశనం అవుతూ ఉంటాయి. కొంతమంది జీవితాలు చూడండి భయంకరమైనటువంటి పతనానికి చేరువవుతూ ఉంటాయి. కానీ వారి జీవితంలో అది ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి అని గ్రహించలేరు. గ్రహించడానికి కూడా వారికి మనస్సు రాదు. కానీ గ్రహించగలిగి వాటిని మనం కనుక చూడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా మన ఆత్మీయ జీవితాలకు కావలసినటువంటి సందేశాలు ప్రతిదినం అందిస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడేటప్పుడు మనం ఏమవ్వాలంటే, మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? సరిచేయాలి. ఆయన మనల్ని సరిచేస్తున్నప్పుడు, చాలా మార్లు మీకు చెప్పాను నేను, కుమ్మరి కుండను తయారు చేస్తున్నప్పుడు, కుమ్మరి ఆ కుండను దెబ్బలు కొడుతూ దాన్ని సరిచేస్తున్నప్పుడు, ఆ కుండ మౌనమైతేనే అది అద్భుతమైన పాత్రగా మార్చబడుద్ది. అది కనుక నన్నెందుకు నువ్వు కొడుతున్నావు, నన్నెందుకు నువ్వు ఇలా హింసిస్తున్నావు, నన్నెందుకు నువ్వు అగ్నిలో కాల్చావు, లేకపోతే నన్నెందుకు నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని తిరిగి కుమ్మరితో ఆ కొండ మాట్లాడితే ఆ కొండకు సరైనటువంటి రూపము రావడం కష్టమైపోద్ది. అందుకని సంగమా, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు, దేవుడు మనం సరి చేస్తున్నప్పుడు, మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను, మన బ్రతుకులో కలుగుతున్న శ్రమలకు కారణాలను చూపిస్తున్నప్పుడు, నిజమే ప్రభువా, నేను అలా ఉన్నాను, అందుకని నా జీవితం అలా ఉంది. నిజమే ప్రభువా, నా బ్రతుకు అలా ఉండడానికి కారణం, నాకు రోగాలు రావడానికి కారణం, నా కుటుంబం అప్పులైపోవడానికి కారణం నీకు విరోధముగా నడవడమే అని దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన మాటల ప్రకారం నువ్వు నడవగలిగితే నీ జీవితానికి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు చాలా అద్భుతమైనటువంటి దైవజనుడు, అద్భుతమైన ప్రవక్త. కానీ ఒక దినమున తన జీవితంలో భయంకరమైనటువంటి ఉపద్రవం కలిగింది, భయంకరమైనటువంటి కష్టాలు తెచ్చిపెట్టుకున్నాడు, భయంకరమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో చోటు చేసుకున్నాయి. ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, భయంకరమైన పాతాళ లోకానికి తొక్కబడ్డాడు, భయంకరమైనటువంటి ఉపద్రవములో చిక్కాడు. ఇక తను బ్రతుకుతాను అన్న ఆశ కానీ ఆలోచన కానీ ఏమాత్రము తనకు లేనంత భయంకరమైనటువంటి వేదనలోనికి తన జీవితం వెళ్ళిపోయింది. కారణం ఏంటని కనుక ఆలోచిస్తే, అతడు దేవుని మాటకు
అవిధేయుడిగా నడవడమే. ఆ ప్రవక్త పేరు, ఆ దైవజనుని పేరు గనుక మనం ఆలోచిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతున్నది ఏంటంటే యోనా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోనా ఎవరి యోనా? ఎక్కడున్నాడు ఈ యోనా? ఎందుకు ఈ దినం మన పరిశుద్ధ ఆత్మ దేవుడు యోనాను గూర్చిన సంగతిని, యోనాను గూర్చిన విషయాన్ని, యోనాను గూర్చినటువంటి పరిస్థితుల్ని నీతో, నాతో, మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ యోనా లాంటి జీవితం, యోనా లాంటి బ్రతుకు ఇక్కడ ఎవరికైనా కలిగి ఉన్నారేమో, ఈరోజు నిన్ను నువ్వేం చేయాలంటే సరి చేసుకోవాలి. ఒక రోజున దేవుడు యోనా దగ్గరకు వచ్చాడు. దేవుని యొక్క వాక్కు యోనా దగ్గరకు వచ్చింది. దేవుని యొక్క ప్రత్యక్షత యోనా దగ్గరకు వచ్చింది. యోనా దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, బిడ్డ యోనా, యోనా, నినివే పట్టణ పరిస్థితులు బాగలే. నినివే పట్టణం భయంకరంగా పాడైపోయింది. నినివే పట్టణము నాశనకరమైన ఊబిలోకి వెళ్ళిపోయారు. ఆ పట్టణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యోనా, నేనంటే భయం లేకుండా పోయారు, నేనంటే భక్తి లేకుండా పోయారు, నేనంటే వారికి ఏమాత్రము కూడా భయం లేకుండా పాపములో జీవిస్తున్నారు యోనా. అందుకని ఆ నినివే పట్టణాన్ని నేను దహించవేయాలనుకుంటున్నాను, నాశనం చేయాలనుకుంటున్నాను, పాడు చేయాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే నా మాట వారు వినడం లేదు. పాపం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు. లోక సంబంధమైన భయంకరమైనటువంటి అలవాట్లు ఆ పట్టణములు, ఆ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. కనుక అటువంటి వారిని నాశనం చేయాలనుకుంటున్నాను. కానీ ఒక్కసారి వెళ్ళి వారికి నా సువార్తను చెప్పు. ఒక్క మారు వెళ్ళి వారిని సరి చేసుకోమని చెప్పు. ఒక్కసారి వెళ్ళి వారిని పద్ధతులు మార్చుకోమని చెప్పు యోనా అని దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, దేవుని ఉగ్రత ఒక వ్యక్తి మీద కావచ్చు, దేవుని ఉగ్రత ఒక ప్రాంతం మీద కావచ్చు, దేవుని ఉగ్రత ఒక కుటుంబం మీద కావచ్చు, దేవుని ఉగ్రత ఒక దేశానికి కావచ్చు. ఎప్పుడైనా దేవుడు తన ఉగ్రతను పంపాలి, ఆ ప్రాంతాన్ని లేక కుటుంబాన్ని లేక వ్యక్తిని నాశనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఆ కుటుంబానికి కావచ్చు, ఆ వ్యక్తికి కావచ్చు, ఆ దేశానికి కావచ్చు, ఆ ప్రాంతానికి కావచ్చు, దేవుడు ముందుగా ఏం చేస్తాడంటే సమాచారం ఇస్తాడు. హల్లెలూయా. సమాచారం లేకుండా ఎప్పుడు దేవుడు కార్యం చేయడు. ఎందుకు సమాచారం ఇస్తాడు అంటే, ఆ సమాచారం ఇచ్చినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుంటావేమోనని, ఆ సమాచారం ఇచ్చినప్పుడు నిన్ను నువ్వు రక్షణకు ఆయన మార్గంలోకి వస్తావేమోనని, నిన్ను నువ్వు సరి చేసుకొని ప్రభు దగ్గర దేవుని సన్నిధులు యథార్థవంతులుగా మారతావేమోనని నీకు ఒక అవకాశం ఇస్తాడు. యోనాకు దేవుడు చెప్పి, దేవుడు మాట్లాడి, నినివే పట్టణానికి వెళ్ళి యోనా, నినివే పట్టణం పాడైపోతుంది, నినివే పట్టణం నాశనం అయిపోతుంది, నినివే పట్టణం భయంకరమైనటువంటి పాపపు ఊబిలో ఉన్నదని యోనాతో దేవుడు చెప్పి యోనాని వెళ్ళమని చెప్పాడు. యోనాని పంపి నువ్వు దయచేసి అక్కడికి వెళ్ళని చెబితే యోనా ఏం చేశాడు తెలుసా? యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచన ప్రకారం నుండి మనం చూద్దాం. 2వ వచనం నుండి చదవండి. నినివే పట్టణ దోషము నా దృష్టికి ఘోరమాయును గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి చూడండి యెహోవా సన్నిధిలో నుంచి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు. ఒక ఓడ చూచి ఆ ఓడకు కేవు ఇచ్చి ఆ ఓడలో ఎక్కి ప్రయాణమై వెళుతా ఉన్నాడు. ప్రయాణమై వెళుతున్నటువంటి తన ఓడ మీదకు దేవుడే ఒక ఉపద్రవాన్ని కలుగు చేశాడు. సముద్రము మీదకు దేవుడే ఒక తుఫానును కలుగు చేశాడట. దేవుడే తుఫానును కలుగు చేసి ఆ ఓడ పగిలిపోయేలా, ఆ ఓడ బ్రద్దలైపోయేలా
దేవుడే చేశాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఆ వాడలో ప్రయాణిస్తున్నాడు. ఆ వాడ ఏమైందంటే సముద్రములో వెళుతూ 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 భయంకరమైన తుఫానుకు గురైంది. అది భయంకరమైన అతలాకుతలమైన పోతుంది. ఆ వాడ ముక్కలైపోతుంది. ఆ వాడ చెక్కలైపోతా ఉంది. అర్థం కావట్లేదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. యోనా ఒక్కడు కాదు వాడలో. ఆ వాడలో ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయాణికులు చాలామంది ఉన్నారు. ఆ వాడ ఎందుకు బ్రద్దలవుతుంది? ఆ వాడ పగిలిపోయే పరిస్థితులు ఏంటి? ఆ వాడ నాశనం అవడానికి కారణం ఏంటంటే ఆ వాడలో దేవుని మాట వినకుండా వెళుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ వాడలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున అనేకమైన కుటుంబాలు, అనేకమైన జీవితాలు, అనేక మంది బ్రతుకులు ఈ వాడ బ్రద్దలైపోయినట్లుగానే బ్రద్దలైపోతున్నాయి. ఈ వాడ ముక్కలైపోయినట్లుగానే ముక్కలైపోతున్నాయి. ఈ వాడ నాశనం అయిపోయినట్లుగానే నాశనం అవుతున్నాయి. చాలామంది జీవితాలను చూడండి, వారి జీవితాలు సరిలేవు. చాలామంది బ్రతుకులను చూడండి, వారి జీవితాల్లో సంతోషం లేదు. చాలామంది కుటుంబాలను చూడండి, వారి జీవితాలు పతనం అయిపోయినట్లుగా మనకు కనబడతాయి. రోజున ఏ కుటుంబంలో సంతోషము లేదు, ఏ కుటుంబంలో ఆనందము లేదు, ఏ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి ఎవరికీ లేదు. కారణం ఏంటంటే వారి కుటుంబాలు బ్రద్దలైపోవడానికి, వారి కుటుంబాలు నాశనం అవడానికి ఆ కుటుంబాల్లో యోనా లాంటి వారు దేవుని మాటకు లోబడిన వారు ఉన్నారు. దేవుని మాటకు లోబడకుండా వెళుతున్నాడు యోనా. దేవుడు హెచ్చరించాడు, దేవుడు చెప్పాడు, దేవుడు తనకు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళవయ్యా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళవయ్యా. ఇదిగో నినివే పట్టణం పరిస్థితులు బాగలే. నినివే పట్టణ పరిస్థితులన్నీ చల్లాచెదరైపోయాయి. నినివే పట్టణానికి సువార్త చెప్పని యోనాను దేవుడు పంపిస్తుండే దేవుని మాట వినకుండా దేవుని సన్నిధిలో నుంచట, నా మాటలు బాగా వింటున్నారా? ఎక్కడి నుంచి వెళ్తున్నాడు ఇతను? దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని వెళ్ళిపోతున్నాడట. దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోవాలని తలాంచే వారి జీవితాల్లో ఇదిగో ఈ వాడ బ్రద్దలైపోయినట్లుగా బ్రద్దలైపోతాయి. చాలామంది చూడండి, దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని ఇష్టపడతారు, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోవాలని ఇష్టపడతారు, దేవుని సన్నిధిలో నిలబడలేరు, దేవుని సన్నిధిలో ఉండలేరు, దేవుని సన్నిధిలో నిలవలేరు. కారణం ఏంటంటే దేవుడు చెప్పే మాట వారు వినకపోవటమే. యోనా ఎందుకు పారిపోతున్నాడు? యోనా ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే దేవుడు చెప్పిన మాటకు అవిధేయుడైపోయాడు, విధేయత చూపలేకపోయాడు. దేవుడు చెప్పే మాటలకు, దేవుని సేవకులు చెప్పే మాటలకు చాలామంది విధేయత చూపలేరు బిడ్డలారా. విధేయత చూపలేక అవిధేయులై దేవుని సేవకుల మాటలు ఏం చేస్తారంటే తృణీకరించి దేవుని సన్నిధిలో నిలవలేక వెళ్ళిపోతూ ఉంటారు. బోల్డ్ ఎంతమంది వెళ్ళిపోయారు, బోల్డ్ ఎంతమంది వెళతా ఉంటారు. బోల్డ్ ఎంతమంది జీవితాలు దేవుని సన్నిధిలో నిలవలేరు. ఎందుకు నిలవలేరంటే సాతానుడు వారిని దేవుని సన్నిధిలో ఉండనివ్వడు, దేవుని మందిరంలో నిలవనివ్వడు, దేవుని మాటను విననివ్వడు, దేవుని వాక్యాన్ని విననివ్వడు, దేవుని క్రమాన్ని విననివ్వడు, దేవుని పద్ధతులను పాటించనివ్వడు. అందుకని చాలామంది ఏమవుతుంటారంటే సంఘము నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, మందిరం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, వెళ్ళిపోతున్నటువంటి యోనా జీవితం, వెళ్ళిపోయినటువంటి యోనా బ్రతుకు, వెళ్ళిపోతున్న యోనా జీవితం ఏమైపోయిందంటే ఆ భయంకరమైనటువంటి వాడ మీదకు, ఒక సముద్రము మీదకు ఒక తుఫానుని దేవుడి విడిచాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటను చదివినప్పుడు చాలా బాధ కలిగింది. ఏమిటి బాధ అంటే సాతానుడు తుఫాను కలిగజేస్తే అపవాది గనక ఒకవేళ ఆ వాడను ఏదైనా చేయాలని గనక తలాంచితే ఆ వాడను ఎవరు కాపాడగలరంటే దేవుడే కాపాడతాడు. హల్లెలూయా చెప్పండి. కానీ దేవుడే ఆ వాడను పాడు చేయాలని, దేవుడే ఆ వాడను బ్రద్దలు చేయాలని, దేవుడే ఆ వాడను ముక్కలు చేయాలని గనక తలాంచితే ఎవడు కాపాడగలడు? ఎవడు రక్షించగలడు? ఎవడు దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళగలరు? నిజమే బిడ్డ, నీ జీవితాన్ని సాతాను పాడు చేస్తే నీ బ్రతుకును దేవుడు కాపాడగలడు.
నీ జీవితాన్ని సాతానుడు నాశనం చేస్తుంటే నీ బ్రతుకును దేవుడు కాపాడటానికి అవకాశం ఉంటుంది. కానీ నువ్వే దేవుని సన్నిధిలో నుంచి పారిపోతుండే, దేవుని సన్నిధిని విడిచిపెడుతుంటే, దేవుని సన్నిధిని వదులుకొని వెళ్ళిపోతుంటే, దేవుని మందిరాన్ని వదులుకొని వెళ్ళిపోతున్నప్పుడు, దేవుని సన్నిధిని కాదనుకొని అవిధేయుడై వెళ్ళిపోతున్నప్పుడు దేవుడే ఒక్కొక్కసారి నీ మీదకు తుఫాను విడుదల చేస్తాడు. దేవుడే నీ మీదకు భయంకరమైనటువంటి తుఫానుని, ఉపద్రవాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎందుకు మన కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎందుకు మీ జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎందుకు మీ బ్రతుకులు నాశనం అవుతున్నాయంటే దేవుని మాటకు మీరు ఏమవుతున్నారు తెలుసా? లోబడలేకపోతున్నారు. దేవుని మాటకు మనం ఏమవుతున్నాం? లోబడలేకపోతున్నాం. చెప్పండి, ఏమవుతున్నాం? లోబడలేకపోతున్నాం. దైవజనుడు గద్దిస్తే ఉండవు, దైవజనురాలు గద్దిస్తే ఉండవు. దైవజనరాలు నువ్వు ఈ తప్పు చేస్తున్నావమ్మా, ఈ తప్పును సరి చేసుకోవమ్మా అంటే నువ్వు ఉండవు. ఎందుకు తెలుసా? సరి చేయబడే స్థలములో విశ్వాసి ఉండటానికి ఇష్టపడడు. సరి చేయబడే స్థలములో దేవుని బిడ్డలు నిలవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎలాంటి స్థలాల్లో ఉండడానికి ఇష్టపడతారంటే వారిని ఏమీ అనకూడదు, వారు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలి, వారు ఎలా నడుస్తున్నా చూస్తూ ఊరుకోవాలి, వారు ఎలాంటి పాపం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలి. వాళ్ళు సంఘాన్ని పాడు చేస్తున్నా, సంఘాన్ని నాశనం చేస్తున్నా, లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలుపుతున్నా దైవజనుడు ఎలా ఉండాలంటే వాళ్ళకి వాళ్ళు చేస్తున్న మంచి అన్నట్లుగా ఉండాలి. కానీ ప్రియ దైవజనాంగమా, దేవుడు నీతో చెబుతున్నాడు, కానీ దేవుడు ఒప్పుకోడు. దేవుని మాటకు అవిధేయుడివై దేవుని వాక్కుకు లోబడకుండా కనుక నువ్వు జీవిస్తూ ఉంటే నీ మీదకు దేవుడు ఉపద్రవాన్ని విడుదల చేస్తాడు. ఈ రోజున చాలా కుటుంబాలు పాడవడానికి కారణం అదే. చాలా కుటుంబాలు సంఘాల నుంచి వెళ్ళిపోవడానికి కారణం అదే. చాలామంది కుటుంబాలు పతనమైపోవడానికి కారణం అదే. దేవుని సేవకుడు గద్దిస్తే లోబడే పరిస్థితి ఈ రోజున విశ్వాసికి లేదు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, ఇవాళ లోబడాల్సిన పని లేదు. స్థితి మారింది, బ్రతుకు మారింది, బట్ట మారింది, వాహనం మారింది, ఇల్లు మారింది, వస్తువులు మారాయి, అన్నీ మారాయి, అన్నీ మారాయి, అన్నీ మారాయి. వాటితో పాటు వారు కూడా మారిపోయారు. చూసావా? ఈ రోజుల్లో ఎందుకు ఆత్మీయులు పతనమైపోతున్నారు, ఎందుకు ఆత్మీయ జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎందుకు సంఘాల్లో భయంకరంగా పాడైపోతున్నారు ప్రజలు? కారణం ఏంటంటే స్థితి మారింది. నువ్వు గమనించాల్సింది ఏంటంటే నువ్వు సరి చేయబడే స్థలం నుంచి కనుక వెళ్ళిపోతే నీ బ్రతుకు పాడైపోద్ది. నువ్వు సరి చేయబడే స్థలము నుంచి, దేవుని సన్నిధి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే నీ బ్రతుకుని ఎవడ బాగు చేయలేడు. చాలామంది ఈరోజు సంఘాలు అదే పరిస్థితి. దేవుని మాట ఒక స్థలానికి వెళ్ళమని చెబితే ఒక స్థలానికి బయలుదేరాడు, ఒక వాడ ఎక్కమని చెబితే మరొక వాడెక్కాడు. సాతానుడు ఎప్పుడు కూడా, మీరు గమనించండి, దేవుడు చెప్పిన పనికి సాతానుడు ఎప్పుడు పక్కనే ఉండి వాడు మరొక ఆలోచనని కలగజేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం ఎప్పుడు చూస్తున్నా కూడా 2 అవకాశాలు దేవుడు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. 2 మార్గాలను దేవుడు మన ముందు పెడతా ఉంటాడు. 2 మార్గాలు పెడతాడు. అక్కడ నినివే వెళ్ళే వాడ కూడా ఉన్నది, అక్కడ తర్షీషుకు వెళ్ళే వాడ కూడా ఉన్నది. ఏ వాడెక్కాలి? యోనా ఏ వాడెక్కాలి? నినివే వెళ్ళే వాడెక్కాలి, నినివే పట్టణానికి వెళ్ళే వాడెక్కాలి. ఎందుకంటే దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళమన్నాడు. ప్రియ దైవ జనాంగమా, నువ్వు ఏ వాడెక్కాలో నీకు తెలుస్తుందా? నీవు ఏ వాడలో ఉండాలో నీకు తెలుస్తుందా? నువ్వు ఏ వాడలో స్థిరపరచబడాలో నీకు అర్థమవుతుందా? నువ్వు ఏ వాడలో నాటబడాలో నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను తీసుకొచ్చి ఒక వాడలో నువ్వు పెడితే, దేవుడు నిన్ను తీసుకొచ్చి ఒక వాడలో నిన్ను నాటితే, దేవుడు తీసుకొచ్చి నిన్ను ఒక వాడలో భద్రపరిస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆ వాడ ఎక్కకుండా, ఆ వాడలోనికి రాకుండా, ఆ వాడను విడిచిపెట్టి యోనాలా పారిపోతా ఉన్నావు. చాలామంది చేస్తున్నది అదే బిడ్డ. చాలామంది దేవుని పిల్లలు చేస్తున్న పనిదే. చాలామంది దేవుని ప్రజలు చేస్తున్నది అదే. దేవుని సన్నిధిలోనట యోనా నిలవలేకపోయాడు. ప్రియ దైవ జనాంగమా, వాడ బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చింది, వాడ ముక్కలు ముక్కలైపోయే పరిస్థితి వచ్చింది, వాడ భయంకరముగా తుఫానులకు చిక్కింది. రోజున మీ కుటుంబాల పరిస్థితులు అలాగే ఉన్నాయి, దేశంలో సంఘాల పరిస్థితులు అలాగే ఉన్నాయి, దేశంలో ఆత్మీయుల పరిస్థితులు అలాగనే ఉన్నాయి. ఎక్కడ చూసిన కుటుంబాలు పతనమైపోతున్నాయి, ఎక్కడ చూసిన కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి.
ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థ భయంకరంగా పాడైపోతుంది. కారణం ఏంటంటే ఆ కుటుంబాలు దేవుని మాటకు లోబడక, ఆ కుటుంబ యజమానులు దేవుని వాక్కుకు లోబడక, ఆ కుటుంబంలో దేవుని బిడ్డలైనటువంటి వారు, కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, దేవుని మాటకు లోబడకుండా ఇష్టానుసారమైన నడక, ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టానుసారమైన రీతులు వారి ఆత్మీయ జీవితాన్ని నడుపుకుంటున్నారు. క్రమము లేదు, పద్ధతి లేదు. ఒక క్రమం ఉండాలండి. ఒక క్రమం కావాలి కుటుంబానికి. ఒక మంచి సేవకుడు కావాలండి. ఒక విశ్వాసికి ఒక మంచి నాయకుడు కావాలి. మీరు చూడండి, కాపరి లేని గొర్రెలు ఏమవుతాయంటే చెదిరిపోతాయి. కాపరి లేకపోతే ఆ గొర్రెలు పతనమైపోతాయి. ప్రియ దైవ జనాంగమా, కానీ చాలామందికి ఎలా ఉంటుందంటే రూల్స్ పెట్టినప్పుడు, పద్ధతి పెట్టినప్పుడు, క్రమాన్ని పెట్టినప్పుడు ఉండలే. కష్టం అనిపించింది, బాధేస్తుంది. ఇన్ని కష్టాల, ఇన్ని బాధల, ఇంత 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 ఆ క్రమం అయితే మనం భరించలేమని చాలామంది ఏమవుతారంటే సంఘాల నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, మందిరాల నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుని సేవకుడిగా చెబుతున్నాను, అలాంటి వారు వెళ్ళిపోవటమే మంచిది. ఎందుకంటే అటువంటి క్రమము లేని వ్యక్తులు సంఘములో ఉన్నా అది మనకు ఆశీర్వాదము కాదు. కానీ వెళ్ళిపోయే నీ జీవితం ఏమవుద్దో తెలుసా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో సముద్రము మీదికట దేవుడే. ఎవరండి? ఎవరి బిడ్డ? ఈ మాట చదివినప్పుడు నాకేమనిపించిందంటే, అసలు దేవుడే ఆ ఓడ మీదకు తుఫాను పంపిస్తే ఆ ఓడని ఎవడు కాపాడగలడు? సాతానుడు ఏదైనా చేస్తే దేవుడు కాపాడతాడని ఒక నిరీక్షణ ఉంటుంది. అపవాది మన కుటుంబాన్ని పాడు చేస్తుంటే దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మనం రక్షిస్తాడని ఒక విశ్వాసం ఉంటుంది. కానీ దేవుడే నీ మీదకు విడుదల చేస్తే నీ జీవితం ఏం కావాలి బిడ్డ? ఎందుకు ఆ యోనా ఉన్న వాడక స్థితి వచ్చింది? ఎందుకంటే యోనా దేవుడు చెప్పిన మాట వినలేదండి. దేవుని మాటకు విధేయత చూపలేకపోయాడు. దేవుని మాటను అవిధేయుడిగా నడిచాడు. ఈ రోజుల్లో మీ కుటుంబాల్లో రోగాలు రావడానికి కారణం, సమస్యలు రావడానికి కారణం, అప్పులు అవ్వడానికి కారణం, భయంకరమైనటువంటి విపత్తులు మీ కుటుంబాల్లో కలగడానికి కారణం ఏంటంటే దేవుని మాట మీరు వినకపోవటమే. ప్రియ దైవ జనాంగమా, ఇష్టానుసారమైన అప్పులండి, ఇష్టానుసారమైన అప్పులు చేసేవాళ్ళు ఇష్టానుసారంగా అప్పులు చేస్తారు. అప్పు చేసి బిర్యానీ తినొచ్చు, అప్పు చేసి వస్త్రాలు కొనుక్కుంటారు, అప్పు చేసి విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తారు. కానీ అప్పులు ఎక్కువైపోయిన తర్వాత అంటారు, దేవుడి దగ్గర మేమెంతో ప్రార్థన చేశాం, దేవుడి దగ్గర ఎంతో పరిచర్య చేశాం, దేవుడి దగ్గర ఎంతో కానుకలు ఇచ్చాం, కానీ దేవుడు మా అప్పులు తీర్చలేదు, మా సమస్యలు అట్లాగే ఉన్నాయి, మా బాధలు అట్లాగే ఉన్నాయని దేవుడి దగ్గర చెబుతూ ఉంటారు. దైవజనాగమా, ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోనా ఉన్న వాడ పాడైపోవడానికి, యోనా ఉన్న వాడ బ్రద్దలవడానికి కారణం దేవుని మాటకు విధేయత చూపకుండా, వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా, ఉండమన్న చోటు ఉండకుండా, చూడమన్న చోటును చూడకుండా ఇష్టానుసారమైన మార్గంలోకి వెళ్ళిపోయాడు. దైవజనాంగమా, ఈరోజు నీ స్థితి కూడా అలాగే ఉందా? ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? ఈరోజు నీ ఆత్మీయ జీవిత ప్రయాణం కూడా ఎలాగైనా దేవుని మాటకు అవిధేయుడిగా నడుస్తున్నావా? అందుకని నీ జీవితంలో భయంకరమైన శాపం. చూడండి, ఆ వాడ మీదకు భయంకరమైన ఉపద్రవం వచ్చిందట. వాళ్ళందరూ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ భయంకరమైనటువంటి తుఫాను ఈ వాడ మీదకు వచ్చిందా అని వారు ఆలోచన చేస్తుండగా యోనా వారితో చెబుతున్న మాట ఏంటో తెలుసా? వారు చీట్లు వేసి యోనా పేరు వచ్చినప్పుడు యోనా వారితో అన్న మాట చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. 9వ వచనము వారితో యోనా చెబుతున్నాడు, చదువు. అతడు వారితో ఇట్లా నేను అతడు ఆ వాడలో ఉన్న వారందరూ భయపడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఈ వాడకు వచ్చింది, ఎందుకు ఈ స్థితి వాడకు వచ్చిందని భయపడుతుంటే వారితో యోనా అంటున్న మాట చూడండి. ఆయన పేరు రాగా నేను హెబ్రీయుడను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి
ఆకాశమందుండు ఆకాశమందుండు దేవుడై ఉన్న దేవుడయున్న యెహోవా యందు యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఏం గలవాడట చెప్పండి, ఏం గలవాడట? ఏం గలవాడు? భయభక్తులు గలవాడా? అమ్మ చెప్పు, భయభక్తులు గలవాడమ్మా. భయభక్తులు గలవాడు ఎక్కడికి వెళ్ళాలి? నినివే వెళ్ళాలి. భయభక్తులు గలవాడైతే ఎక్కడికి వెళ్ళాలి? నినివే వెళ్ళాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు యోనా? అబద్ధం ఆడుతున్నాడు. సంగమా, అబద్ధం ఆడుతున్నావా? సేవకుడికి అబద్ధములు చెబుతున్నావా? సేవకుడికి అబద్ధములతో, మాటలతో, మాంత్రికమైన మాటలతో చెబుతూ సేవకుడిని బోల్తా కొట్టేద్దామని చూస్తున్నావా? చాలామంది, మీలో చాలామంది ఉన్నారండి అబద్ధాలు ఆడేవారు. చర్చికి ఎందుకు రాలేదమ్మా? ఏదో ఒక కారణం. చర్చికి ఎందుకు రాలేదయ్యా? ఏదో ఒక కారణం. ప్రేయర్ టవర్కి ఎందుకు రాలేదమ్మా? ఏదో ఒక కారణం. ప్రేయర్ టవర్కి ఎందుకు రాలేదయ్యా? ఏదో ఒక కారణం. అబద్ధాలే. నిజం చెప్పలేకపోతున్నా. నీ జీవితంలో నిజం ఎన్ని చెప్పావు, అబద్ధం ఎన్ని చెప్పావు అని కనుక ఒక పేపర్ మీద రాస్తే నిజం కొన్ని ఉంటాయి, అబద్ధం మాత్రం పుస్తకాలు అయిపోతాయి. దేవుడు అబద్ధికుల్ని ఇష్టపడడు. అంటే అబద్ధం చెప్పించేది ఎవరంటే అబద్ధికుడు, మోసగాడు, అబద్ధమునకు జనకుడు. ఎవడాడు? సాతాను. అసలు యథార్థమైన మనసు మీకు ఒక్కరికి లేదండి. నిజం చెప్పే హృదయం మీకు ఒక్కరికి లేదండి. నిజం చెప్తే దేవుడు ఏం చేస్తాడంటే ఒక్క దెబ్బ కొట్టి, లేకపోతే అసలు కొట్టకుండా ఆపేస్తాడు. కానీ అబద్ధం చెప్పడం వల్ల నష్టం ఏంటి తెలుసా? ఈ అబద్ధాన్ని కప్పిపెట్టడానికి మరొక అబద్ధం ఆడాలి. మరలా అబద్ధం ఆడుతావు కదా, ఆ అబద్ధాన్ని కప్పిపెట్టడానికి మరొక అబద్ధం. చూడు, దావీదు చేసిన బిగ్ మిస్టేక్ అది తన జీవితంలో. ఒక్క తప్పు చేశాడు, ఆ తప్పుతో ఆగిపోయాడా? అమ్మా, వీళ్ళ ఆయనకి తెలుస్తుంది, వీళ్ళ ఆయన ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు వీళ్ళ ఆయన చంపకపోతే, వీళ్ళ ఆయన కనుక మాయ మాటలు చెప్పకపోతే, ఏదో ఒకటి చేయకపోతే లాభం లేదనుకున్నాడు. తన భర్తను పిలిపించాడు, ఊరియా భర్తని. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ దగ్గర ఉండి రేపు పొద్దున్నే రాపో అన్నాడు. ఎందుకని? ఇంటికి వెళ్ళి తన భార్యను కొడతాడు, ఆ పుట్టిన బిడ్డ నీకే పుట్టాడని చెప్పించాలని ఒక ఆలోచన చేశాడు. కానీ దేవుడు చూడండి, ఊరియాని పోనివల. ఊరియా వెళ్ళాలి వాస్తవంగా అక్కడ, కానీ పోనివలే. దేవుడు పోనివల. ఎందుకు తెలుసా? దావీదుకు దేవుడు బుద్ధి చెప్పాలి కాబట్టి. నువ్వు వెళ్ళనంటే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంటి బయట వరండాలో ఆ అరుగు మీద పడుకున్నాడు. దావీదు అనుకున్నాడు రాత్రి, అమ్మాయి వీడి ఇల్లు ఉంటాడు, అమ్మయ్య నాకు ఆ పాపం ఎవరికి దొరకదలే అనుకున్నాడు. పొద్దున్నే డోర్ తీస్తే డోర్ కాడే ఉన్నాడు ఊరియా. అరే నువ్వు పోలేదా అన్నాడు. నేను ఎట్లా పోతానయ్యా? అయ్యా, మన సైన్యం యుద్ధరంగంలో ఉంటే, మీరింత టెన్షన్గా మన సైన్యం కోసం ఉంటే, నేను వెళ్ళి నా భార్య దగ్గర ఎలా సుఖించగలనయ్యా? బాగా దాగిచ్చిండట, మందు పోసిండట, మద్యం పోసిండట, మత్తు పదార్థాలు పోసాడట. తను తాగడానికి అలవాటు పడి తాగేసి తన భార్య దగ్గరికి వెళ్ళిపోతాడని. చూసావా? ఒక్క తప్పు అండి. ఆ తప్పుని కప్పడానికి ఇప్పుడు తాగిస్తున్నాడు, అబద్ధపు మాటలు చెబుతున్నాడు. వెళ్ళమన్నాడు, వెళ్ళలేదు కదా అని ఆఖరికి ఏం చేశాడంటే చంపించేశాడు. ఇతను అబద్ధికుడు, ఇతను మోసగాడు. కానీ ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఒక ఉత్తరం రాశాడు యోవాబుకి. ఊరియాని సైన్యంలో మొదటి వాడిగా నిలబెట్టి, మొదటి వరుసలో నిలబెట్టి, ఇతను చనిపోయేలా చేయని ఉత్తరం రాశాడు. రాసి ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా అతికిచ్చి కవరబెట్టి ఊరియాకి ఇచ్చాడు. మీ సైన్యాధ్యక్షుడికి యోవాబుకి ఈ ఉత్తరం ఇవ్వు అన్నాడు. ఇందులో ఏముంది? ఇతన్ని చంపమని రాశాడు. ఈ చంపమని రాసిన ఉత్తరం ఎవరి చేతులు పెట్టాడు? అతని చేతులను పెట్టాడు. ఇతను తీసుకుని వెళ్తున్నాడు అండి. మీరైతే ఏం చేస్తారు? అయ్యగారు అసలు ఏం రాశాడు చూద్దాం వాగా అంటారు అనరా? కానీ ఇక్కడ ఊరియా చూడండి, ఎంత నమ్మకమైన వాడుగా తీసుకొని వెళ్ళి ఇచ్చేశాడు.
ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ అబద్ధం ఒక్క అబద్ధం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాడు దావీదు. ఆఖరికి ఆ భయంకరమైన అబద్ధాలు కొట్టుమిట్టాడుతుంటే దేవుడు తనను చూసి తట్టుకోలేక ఆ పరిస్థితి నుంచి దేవుడే విడిపించడానికి దిగొచ్చాడు. హల్లెలూయా. అబద్ధం, ఏమన్నా కూడా అదే అబద్ధం ఆడుతున్నాడు, ఎవరివయ్యా నువ్వు అంటే, నేను దేవుని యందలి భయభక్తులు గలవాణ్ణి. భయభక్తులు గలవాడా? దేవుని యందలి భయభక్తులు గలవాడైతే అసలు దేవుని మాట వినకుండా వెళతాడా? దేవుని వాక్కుకు లోబడకుండా వెళతాడా? దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవకుండా వెళ్తాడు? వెళ్ళడు. దేవుని యందు భయభక్తులు లేదు కాబట్టి ఆయన నినివే వెళ్ళకుండా తర్షీసు వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. అందుకని వాడేమైందట? బ్రద్దలేదు. ప్రియ దైవ జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మీ కుటుంబాలు పాడైపోతున్నాయంటే దేవుని సేవకులతో అబద్ధాలు చెబుతారు మీరు, దేవుని సంఘ నాయకుడితో అబద్ధాలు చెబుతారు మీరు, దేవుని సేవకురాలతో అబద్ధాలు చెబుతారు మీరు, దేవుని ప్రతినిధులతో అబద్ధాలు చెబుతారు మీరు. ఎప్పుడు కూడా అబద్ధం అనేది విశ్వాసి నోటి గుండా రాకూడదు. ఒక్క అబద్ధం ఆడావా నీ ఆత్మీయ జీవితంలో సాతానుడు ప్రవేశిస్తాడు. భార్య భర్తతో అబద్ధం చెప్పకూడదు, భర్త భార్యతో అబద్ధం చెప్పకూడదు, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం చెప్పకూడదు, తల్లిదండ్రులు కూడా పిల్లలతో అబద్ధము నేర్పకూడదు, వారికి అబద్ధపు మాటలను ప్రేరేపించకూడదు. అబద్ధం చెబుతున్నాడు. అందుకోసమే యోనా పరిస్థితి భయంకరంగా పాడైపోయింది. ఆఖరికి ఆ చీట్లు వేసినప్పుడట యోనా పేరు వచ్చింది. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, యోనా చెబుతున్నాడు, అయ్యా చీట్లు వేయండి అన్నప్పుడు నీ పేరు వచ్చింది యోనా అన్నప్పుడు, అయితే మీరు ఒక పని చేయండి, ఈ సమస్యకు కారణం నేనే కాబట్టి నన్ను మీరు ఎత్తి సముద్రంలో పాడేయండి. ఈ మాట చాలా కఠినంగా ఉంది. నేను చదివినప్పుడు బాధపడ్డా. నా వైపు మళ్ళీ చూడాలి. మీరు నన్ను ఎత్తి సముద్రంలో, తను నాశనాన్ని తానే కోరుకుంటున్నాడు. చెప్పండి, తను నాశనాన్ని తనే కోరుకుంటున్నాడు. ఎందుకు తన నాశనం తానే కోరుకున్నాడంటే, తను దేవుని సన్నిధుల నుంచి పారిపోతున్నాడు కాబట్టి. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంటే, వాడలో నుంచి యోనాని కాళ్ళు చేతులు బట్టి సముద్రంలోకి ఇసిరేశారండి. సముద్రంలో పడిపోయాడు. భయంకరమైనటువంటి మరణానికి అప్పగించబడ్డాడు. భయంకరమైనటువంటి శాపకరమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు. ఒక గొప్ప ఉపద్రవం యోనాను ఆవరించింది. ఇంత పరిస్థితులు తన జీవితంలో చోటు చేసుకోవడానికి ఒకే ఒక కారణం, దేవుని మాట వినకుండా వెళ్ళిపోవటమే. ప్రియ దైవ జనాంగమా, నా మాట బాగా వినండి. దేవుని మాటకు అవిధేయుడికి ఇప్పుడు ఉండకూడదు. దేవుని మాటకు అవిధేయుడు అవ్వడాన్ని బట్టి, దేవుని మాట వినకుండా వెళ్ళడాన్ని బట్టి వాడలో ఉన్నవాడు బయటికి విసిరివేయబడ్డాడు. భయంకరమైన కష్టాలు, భయంకరమైన శాపం, భయంకరమైన పరిస్థితులు తన జీవితంలో చోటు చేసుకున్నాయి. అవిధేయత వాడలో ఉన్నవాడిని బయటికి విసిరింది. కానీ ఒక వ్యక్తి విధేయత బయట ఉన్నవాడిని వాడలోకి తీసుకొచ్చింది. గట్టిగా వస్తారా? స్తోత్రం చెబుతారా? హల్లెలూయానండి. ఒక వ్యక్తి బయట ఉన్నాడు. దేవుడు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాలని, ఆ ప్రాంత ప్రజలను చూసినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన పాపముతో నిండి ఉన్నదట. దేవుడు అంటున్నాడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, బాయ్, దేశం, ప్రపంచం, ప్రాంతం అంతా కూడా పాపముతో ఉన్నది కనుక ఈ పాపమును నేను ఈ భూమి మీద నుండి తీసివేయాలనుకున్నాను. ఒక పెద్ద జల ప్రళయమును ఈ యొక్క భూమి మీదకు పంపి ప్రజలందరినీ నాశనం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వేం చేస్తావు తెలుసా? ఆ జల ప్రళయం నుండి తప్పించబడుట కొరకు ఒక ఓడను తయారు చేసుకో అన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రత్యక్షత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చిందో, ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. ఆది కాండములో మీరు చూస్తారా? మాట చదువుతారా? చాలా అద్భుతమైన మాట. చూడండి, 6వ అధ్యాయము. వాడను తయారు చేయమని దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు
నోవాహు ఏం చేశాడట? మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకో. అవి నీకును. ఇదిగో నోవాహుతో దేవుడు చెబుతున్నాడు, నీవు నీ కుటుంబము నీ బిడ్డలు అలాగనే నీ కుటుంబానికి సంబంధించిన వారందరూ ఆ వాడ తయారు చేసుకుని వాడలోకి వెళ్ళండి, కావలసిన ఆహార పదార్థములను కూడా మీరు సిద్ధపరచుకొని ఉండండి అని దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు అక్కడ 22 వచనం చదువు బిడ్డ. దేవుడు అతనికి నా వైపు చూడ, అతనికి, అందరూ చెప్పండి, అతనికి, బిగ్గరగా చెప్పండి, అతనికి, గట్టిగా చెప్పండి, అతనికి ఆజ్ఞాపించినట్లు అంతయు చేసెను. ఏది దేవుడు చెప్పాడో, ఏది దేవుడు మాట్లాడాడో, ఏది జరిగించమని దేవుడు నోవాహుతో దేవుడు మాట్లాడాడో ఆ మాట ఏది చెప్పాడో ఆ మాట ప్రకారం దేవుడు చెప్పిన దాన్ని నోవాహు చేశాడు. నినివే వెళ్ళమన్నటువంటి యోనా నినివే వెళ్ళకుండా తర్షీసుకు వెళ్ళాడు, దేవుడు చెప్పింది చెయ్యలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు, ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడ తయారు చేసుకున్నాడు, వాడను సిద్ధపరిచాడు. నోవాహుతో దేవుడు చెప్పాడు, జల ప్రళయం వస్తుంది నోవాహు, భూమి మొత్తం క్లీన్ అయిపోద్ది, పాపం అనేది కడిగేస్తాను, పాపం అనేది లేకుండా చేస్తాను అన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను గౌరవించి దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడి వాడ తయారు చేశాడు. దేవుడు చెప్పిన తర్వాత 120 సంవత్సరాలు సువార్త చెప్పితే ఒక్కడు వినలేదట దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాట. ఒక్కడు కూడా దేవుని సేవకుని మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. గద్దిస్తే వెళ్ళిపోతారు, మీకులాగే లోబడకుండా వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, నోవాహు ఇక నువ్వు వాళ్ళతో చెప్పాల్సిన పని లేదు, నువ్వు వాడలోకి వచ్చే అన్నాడు. వాడలోకి వచ్చేసాడు. దేవుడే ఆ వాడ తలుపును మూసేశాడట. ఇక చూడండి, తలుపు వేసిన తర్వాత ఇక మొదలైంది ఏంటది? వర్షం మొదలైంది, తుఫాను మొదలైంది, భయంకరమైన జల ప్రళయం. వాడ పర్వతం మీదకి ఎక్కేంత నీటి ప్రవాహం ఈ భూమి మీదకి వచ్చింది. మనుషులందరూ అప్పుడట నోవాహు తలుపుది, నోవాహు తలుపుది అని తలుపు కొట్టారట, కానీ ఎవ్వరికి తలుపు తెరవబడాల. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పిన మాట కొంతమంది వినలేదు, చనిపోయారు. దేవుడు చెప్పిన మాట విన్నటువంటి నోవాహు వాడలో సురక్షితముగా భద్రపరచబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, బయట ఉన్నటువంటి నోవాహు దేవుని మాటకు విని లోపలికి వచ్చాడు, క్షేమకరమైన జీవితాన్ని అనుభవించాడు. కానీ లోపల ఉన్నటువంటి యోనా దేవుని మాట వినకపోవడాన్ని బట్టి సముద్రములో బయటికి విసరబడ్డాడు, భయంకరమైన ఉపద్రవానికి గురయ్యాడు. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు లోపల నుంచి బయటికి వెళ్తావా, బయట నుంచి లోపలికి వస్తావా? చాలామంది లోపల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, లోపల నుంచి బయటికి విసరబడతా ఉంటారు. ఒక్కొక్కసారి దేవుడు విసిరేస్తాడు. ఎందుకు విసురుతాడు దేవుడు? సంఘంలో నుంచి బయటకంటే మాట వినకపోతే, మాట వినని వ్యక్తులను బయటికి విసిరేస్తాడు. గొప్ప ఉపద్రవం, నాశనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం, భయంకరమైన శాపకరమైన జీవితాన్ని అనుభవిస్తాం. యోనా ఏడుస్తున్నాడండి, కన్నీరు కారుస్తూ మొర్ర పెడుతున్నాడు సముద్రంలో ఉండి, చేప కడుపులో ఉండి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఇక మారుతానయ్యా, నువ్వు వెళ్ళమన్న చోటికి వెళతానయ్యా, నువ్వు చెప్పిన పని నేను చేస్తానని ఏడుస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట వింటావా? సురక్షితమైన కాపుదల. దేవుని మాటకు లోబడతావా? ఆశీర్వాదం. దేవుని మాటకు లోబడతావా? స్వస్థత. దేవుని వాక్యమునకు, దేవుని సేవకుని మాటకు లోబడతావా? నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను చూస్తావు. దేవుని మాటకు లోబడకపోతే సంఘము నుంచి విసిరివేయబడతావు. దేవుడే తోసేస్తే నీ జీవితంలో కాపాడేది ఎవడు లేడు. దేవుడే గెంటి వేస్తే నీ బ్రతుకును కాపాడగలిగేవాడు ఎవరు లేరు. ప్రియ దైవ జనాంగమా, అందుకొరకు దేవుని సేవకుడిగా చెబుతున్నా, సేవకుడు గద్దించినప్పుడు లోబడండి,
సేవకులు గద్దించినప్పుడు లోబడండి. అది నీకు ఆశీర్వాదం అట. సేవకుడు ఎందుకు గద్దిస్తాడు? నీ క్షేమాన్ని. సేవకుడు ఎందుకు మందలిస్తాడు? నీకు ఆశీర్వాదం రావాలని. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పకపోతే నువ్వు ఎలా బాగుపడతావు? నీ ఇంట్లో నీ బిడ్డలు తప్పు చేస్తున్నారనుకో, చూస్తా ఊరుకుంటావా? దానివల్ల వచ్చే కీడేంటో చెప్తావు. దైవజనుడు కూడా అంతే. నీ కుటుంబానికి ఇదిగో దేవుని సేవకుడు గద్దించినప్పుడు, దేవుని సేవకులు మందలించినప్పుడు మీరేమవ్వాలంటే లోబడాలి. లోబడకుండా ఏంటి నన్ను అట్లా అన్నారు పాస్టర్ గారు, లేకపోతే నన్ను ఇట్లా అన్నాడు పాస్టర్ గారు, లేకపోతే నన్ను చూసి ఇట్లా అన్నాడు పాస్టర్ గారు అనంటే నీ జీవితం పాడైపోద్ది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, బయట ఎలా ఉంటుందంటే లోకం నువ్వేది చేసినా అది సమర్థిస్తూ ఉంటుంది, కానీ దేవుని సంఘం సమర్థించదు. తప్పును ఖండిస్తుంది, పాపమును ఖండిస్తుంది. ఖండించినప్పుడు నువ్వు సరి చేసుకుంటే నీ జీవితం కూడా నోవాహులా చక్కగా భద్రపరచబడతావు. ఆ వాడ ఆ నీళ్ళలో ఎత్తబడ్డదట. ఆయన మాట వినని వాళ్ళందరూ చనిపోయారు. భయంకరమైనటువంటి మరణం వచ్చింది. లోబడిన ఆ నోవహు లోపలికి వెళ్ళాడు. లోబడిని యోనా బయట పడవేయబడ్డాడు. నీ స్థితి బయట పడవేయబడతావా, లోపల భద్రపరచబడతావా? ఎందుకు? ఆ ఏదోను తోటలో నుంచి దేవుడు వారిని బయటకు త్రోసేశాడు. ఎంత సంతోషం ఉండి అక్కడ, ఎంత ఆనందం ఉండి అక్కడ. ఎప్పుడు దేవునితో సహవాసం. ఆదాము హవ్వలతో సహవాసం చేయటానికి ఆదాము హవ్వలు దేవుని దగ్గరికి వెళ్ళలా, దేవుడే ఆదాము హవ్వ దగ్గరికి సహవాసం చేయటానికి వచ్చాడండి. బా, ఎంత గొప్ప సహవాసం అండి. దేవుడే ఆదాము హవ్వలతో సహవాసం చేయడానికి వచ్చాడు. ఎప్పుడెప్పుడు వచ్చాడంటే రోజు వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఉదయం సాయంత్రం ప్రతిరోజు వచ్చేవాడట. ఒకరోజు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు కనపట్టలే. అరే ఎక్కడికి పోయారా, ఎడిపోయాడు, ఎత్తుకున్నాడు. ఏ పిచ్చండి. ఎవరికి? దేవుడికి. కానీ నువ్వు ఎప్పుడైనా ఎతికావా దేవుణ్ణి? నీ భక్తి జీవితంలో ఎప్పుడైనా దేవుడిని వెతికావా? ఎప్పుడన్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనను వెతికిన అనుభవం నీకుందా? లేదు. కానీ నిన్ను వెతుకుతాడు ఆయన. అది ఆయన పిచ్చి ప్రేమ. నువ్వంటే పిచ్చి ఆయనకి, నువ్వంటే ఇష్టం ఆయనకి, నువ్వంటే ఆయనకి చాలా ప్రేమ. అందుకనే మార్తా మరియలు యేసు ప్రభువు కబురు పెట్టేటప్పుడు, నిన్ను ప్రేమిస్తున్న లాజరు రోగి అయ్యాడల్లా, నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయ్యాడయ్యా. లాజరు ప్రేమించాడు లేదో తర్వాత సంగతి, కానీ లాజరును మాత్రం దేవుడు ప్రేమించాడండి. ప్రియ దైవ జనాంగమా, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఇష్టపడుతున్నాడు. కానీ దేవుడు చెప్పిన పని చేయకుండా చెప్పని పనిని వారు చేశారు. ఏ ఫలము తినొద్దన్నారో, ఏ పండు దేవుడు తినొద్దన్నాడో ఆ పండును తిన్నారు. దేవుడు ఏం చేశాడు? వారిని ఆ తోటలో నుంచి తోసేశాడండి. అవును, కొంతమంది సంఘం నుంచి తోసివేయబడతా ఉంటారు, కొంతమంది దేవుని మందిరం నుంచి తోసివేయబడతా ఉంటారు, కొంతమంది దేవుడే త్రోసేస్తూ ఉంటాడు. ఎందుకు త్రోసేస్తాడంటే మనకు తెలియదు. కారణం ఏంటంటే, నాకు తెలిసిన ఆలోచన, దేవుని మాటకి ఎక్కడో వారు లోబడలేదేమో, దేవుని వాక్కుకు వారు వినయం చూపించలేదేమో, విధేయత చూపలేదేమో. అందుకని దేవుడే తోసేస్తాడు. జాగ్రత్త. పౌలు హెబ్రీ సంఘంతో అంటాడు, ఒక్క పూట కూటి కొరకు, వింటున్నారు అన్నమాట, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్న ఏశావు లాంటి మీలో జాగ్రత్త. మీలో ఎవరైనా ఉన్నాడో చూసుకోండి. విసిరివేయబడేవాడు, విసిరివేయబడకుండా చూసుకోండి. విసిరివేయబడితే పాతాళంలోకి వెళ్ళిపోతావు. ఆయన చేతులతో నిన్ను త్రోసేస్తే మళ్ళీ రావడానికి దారి నీకు దేవుడు తెరవడు. తలుపులు ఆయన వేశాడట. అక్కడ తలుపులు ఎవరు వేశారు? వాడ తలుపు ఎవరు వేశారు? మరి ఆయన వేస్తే ఆయన ఇష్టం. మళ్ళీ రానిస్తాడు, లేకపోతే తలుపు తీయడం. తలుపు తీయకపోతే నీ పరిస్థితి ఏంటి తెలుసా? భ్రష్టుడు అయిపోతావు, నాశనం అయిపోతావు.
నిన్ను గద్దించేవారు లేకపోతే, నిన్ను హెచ్చరించేవారు లేకపోతే, నిన్ను మందలించేవారు లేకపోతే, నిన్ను సరిచేసేవారు లేకపోతే పతనమైపోతావు బిడ్డ. అందుకని దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకో. యోనాలా ఇష్టం వస్తున్నట్లుగా యోనా వలె ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడటానికి, ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకు. నువ్వు సరి చేసుకుని దేవుని దగ్గర తిరిగి వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒకవేళ యోనాల నీ జీవితం ఉందా? దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేస్తున్నావా? దేవునికి వ్యతిరేకమైన నడక నువ్వు నడుస్తున్నావా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీ నడకలు ఉన్నాయా? జాగ్రత్త. దేవుడు నీతో చెప్పినట్లుగా నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీతో ఏం చెప్పాడో అది చెయ్యాలి. నోవాహుకు ఏం చెప్పాడు? వాడ తయారు చేయమని చెప్పాడు. వాడ తయారు చేయమని కొలతలు ఇచ్చాడు. దానికి ఎన్ని అడుగులు ఏది పెట్టాలో అన్నీ ఇచ్చాడు. వాడ ఎలా చేయమన్నాడు? దేవుడు చెప్పిన ప్రతిదాన్ని నోవాహు యావత్తు, దేవుని స్తోత్రం, మంచి మాట ఏంటమ్మా, యావత్తు అంటే సమస్తము చేశాడు. ప్రియదైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవునితో చెబుతున్నాడు. సంఘములో సంఘ సేవకుడు చెప్పినప్పుడు విశ్వాసి ఏమవ్వాలి తెలుసా? సరి చేయబడాల, వినాల, మాటను గౌరవించాలి, దైవజనులు మాటకు లోబడాలి, దేవుని చెప్పినట్లుగా చెయ్యాల. చేయకుండా దేవుని సన్నిధిలో నుంచి పారిపోతావా యోనాలా? వెళ్ళిపోతావా యోనాలా? పతనమైపోతావు. ఆదాము హవ్వలట దేవుడు చెప్పింది చెయ్యలే. అందుకని అక్కడ అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. వారిని దేవుడే బయటకు తీసేశాడట. మళ్ళీ తిరిగి వస్తారేమో వీళ్ళు అని ఖడ్గజ్వాల పెట్టాడట. అంటే ఇక రావడానికి అవకాశం లేదు. అందుకని పోయినోళ్ళు రావడానికి అవకాశం ఉండదు. అట్ట తిరగటం వెళ్ళిపోయి ఆ సంఘం 4 రోజులు, ఆ సంఘం 4 రోజులు, ఆ సంఘం 4 రోజులు తిరిగి అసలు ఏ సంఘంలో ఉన్న అబ్బాయి అంటే 3 సంవత్సరాల క్రితం ఉండి అక్కడ ఉన్నానండి, 3 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నానండి, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఏమో ఇప్పుడు ఇన్ని సంఘాలు మారి ఈ సంఘం పేరు ఏంటో గుర్తులేదండి అనే పరిస్థితికి మనం రాకూడదు. దేవుడు నిన్ను ఒక స్థలంలో నాటాడు. ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడుంటే ఫలిస్తావు. దేవుడు ఒక మందిరంలో, ఒక వాడలో నిన్ను భద్రపరిచాడు. ఇప్పటి వరకు ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడుంటే భద్రంగా ఉంటావు. కానీ సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ నిన్ను నిలవనివ్వడు, అక్కడ నిన్ను ఉండనివ్వడు, అక్కడ నిన్ను జీవింపనివ్వడు, అక్కడ నిన్ను ఫలింపనివ్వడు. కారణం ఏంటంటే అక్కడ ఉంటేనే నువ్వు ఫలిస్తావు, అక్కడ ఉంటేనే నువ్వు దీవించబడతావు. దేవుడు ఎక్కడ నిర్ణయించాడో అక్కడ నువ్వు నాటబడితేనే నువ్వు కాయలు కాస్తావు, ఆశీర్వదించబడతావు. ఒకవేళ నువ్వు కూడా యోనా వలె మీలో ఎవరైనా అవిధేయులుగా ఉన్నారా? విసిరివేయబడే వారిలో ఉన్నారా? జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ అలా ఉంటే ఈ రోజు నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా, నీ మాట నేను ఎక్కడైనా వినకపోతున్నాను క్షమించయ్యా. నీ వాక్కుకు నేను ఎక్కడన్నా లోబడకపోతున్నాను మన్నించయ్యా. నీ సన్నిధి నుంచి నేను విసిరివేయబడకూడదయ్యా. ఈ వాడలో నుంచి నేను బయటికి విసిరివేయబడకూడదు ప్రభువా. ఈ వాడలో ఉంటే నాకు భద్రత, ఈ వాడలో ఉంటే నాకు సురక్షిత, ఈ సేవకుడి దగ్గర ఉంటే నాకు ఒక క్రమం వస్తుందయ్యా, నాకు ఒక భయం ఉంటుందయ్యా. నీ సన్నిధులను భయభక్తులుగా పెరుగుతాను ప్రభువా. ఎందుకంటే సేవకుడు హెచ్చరిస్తాడు, సరి చేస్తాడు, బుద్ధి చెబుతాడు, మందలిస్తాడు, అవసరమైతే దెబ్బ కొడతాడు ప్రభువా. ఈ దైవజనుడి దగ్గర నేను ఉంటానయ్యా. నేను బయటికి విసిరివేయబడే వ్యక్తిలా ఉండకూడదు, యోనాలాన జీవితము ఉండకూడదు, నోవాహులాన బ్రతుకుండాలని ఒక అద్భుతమైన తీర్మానం చేసుకొని దయచేసి నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థన చేసుకో. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం ఎంతమంది బిడ్డలు నీ మాటలకు లోబడి నాయన యోనాల పారిపోయేవాడిగా, యోనాల అవిధేయుడు వలే కాక నోవాహులా నీ మాటను, నీ ఆజ్ఞలను పాటించి సంఘములు నిలబడే వారిగా ఉండాలని ఆలస్యపడుతున్నారు. వారిని దీవించండి. సేవకులు గద్దించినప్పుడు, సేవకులు మందలించినప్పుడు, వాక్యము ద్వారా సేవకుడు హెచ్చరించినప్పుడు వారిని వారు సరిచేసుకొని నిలబడి నీ వాడలో భద్రపరచబడి రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడి నీ రాజ్యవ్యాప్తులు జ్ఞాపకం చేసుకోమని, ఆశీర్వదించమని, దీవించమని, స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.